సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ముఖ్యమంత్రితో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు. పలువురు సినీ నిర్మాతలు, ప్రముఖ దర్శకులు, ప్రముఖ నటులు ఈ మీటింగ్కు హాజరయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు పలు సమస్యల పరిష్కారం, ఇటీవల పరిణామాలు, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపుపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ముఖ్యమంత్రితో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ముఖ్యమంత్రితో టాలీవుడ్ పెద్దల సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? సమావేశం అయితే కొనసాగుతోంది. నిర్మాతలు, డైరెక్టర్లు, సినిమా హీరో హీరోయిన్లు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ పంపించారు. దీంట్లో ప్రొడ్యూసర్ తరఫున సురేష్ బాబు, కేఎల్ నారాయణ, దామోదర్, అల్లు అరవింద్, జిఎన్ ప్రసాద్, చిన్నబాబు, దివి దానయ్య, కిరణ్, రవి, శ్రవంతి రవికిషోర్, నాగబాబు, టీజీ విశ్వప్రసాద్, ప్రసన్న, సుధీర్ రెడ్డి, వంశీ, సునీల్, గోపి, కళ్యాణ్, రమేష్ ప్రసాద్, భరత్ భూషణ్ వీళ్ళను ఇన్విటేషన్ ఇచ్చారు. దీంట్లో దాదాపుగా అందరూ హాజరయ్యారు. ఒక నాగబాబు మినహాయించి మిగతా హాజరయ్యారు. ఇక డైరెక్టర్స్ సంబంధించి కొరటాల శివ, అనిల్ రాయపూడి, రాఘవేంద్రరావు, ప్రశాంత్ శర్మ, సాయి రాజేష్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, వీరశంకర్, త్రివిక్రమ్, పవర్ బాబీ, వేణు శ్రీరామ్, వేణు, విజేంద్ర ప్రసాద్ వీళ్ళు పూర్తిగా హాజరయ్యారు. ఇక యాక్టర్స్ నాగార్జున, వరుణ్ తేజ్, హరిధరన్ తేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడవి శేషు, నితిన్, వెంకటేష్, కిరణ్ అభవరం, జొన్నలగడ సిద్ధు, రామ్ పోతునేని దీంట్లో దాదాపుగా 50% వీళ్ళంతా హాజరయ్యారు. అయితే ప్రస్తుతానికి చర్చలు కొనసాగుతా ఉన్నాయి. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హోమ్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి దిల్ రాజు చైర్మన్ గా ఉన్నాడు. ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ఉన్నారు, ఆయన హాజరయ్యారు. ఇక దాదాపుగా అన్ని అంశాలు చర్చకులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైనటువంటి దర్శకులు, నిర్మాతలు, నటీనటులు వారి అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటుంది. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. తెలంగాణ అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. చంద్రబాబు గతం చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో హైదరాబాద్ లో నిర్వహించాలని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాల్సిందే మా కోరిక అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు, కొంత వెసులుబాటును మాకు కల్పించాలంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇకపై బెనిఫిట్ షోలు మాత్రం ఉండవనేది సీఎం చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ పెద్దలకు ఈ విషయంపై కరాఖండిగా సీఎం చెప్పినటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో చెప్పినటువంటి మాటకు మేము కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కూడా ఓపెన్ గా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఎలక్షన్ రిజల్ట్ లాగా సినిమా రిలీజ్ కూడా ఫస్ట్ డే ఉంటుంది. సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని పూర్తిగా బాధించింది. సినిమా రిలీజ్ లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండటం వల్ల ప్రమోషన్స్ ను విస్తృతంగా చేస్తున్నామంటూ మురళీమోహన్ మరొకసారి ఆయన అభిప్రాయం చెప్పుకొచ్చారు. ఇక చిన్నప్పటి నుండి ఇండస్ట్రీని చూస్తున్నాం, హైదరాబాద్ లో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాలని శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆయన అభిప్రాయాన్ని కూడా చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి ఇకపై బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామని చెప్పుకొచ్చారు. అభిప్రాయాలని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సెలబ్రిటీ ఉంది అంటూ కూడా అభిమానులందరినీ కూడా
వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి, అది విరాళపైన రుద్దొద్దు అని కూడా చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని చెప్పుకొచ్చారు. డ్రగ్ క్యాంపెయినింగ్, మహిళల భద్రత పట్ల క్యాంపెయిన్ లో ఎక్కువగా చొరవ చూపించాలని చెప్పుకొచ్చారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ని కూడా మీరు ప్రమోట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్న దగ్గుపాటి సురేష్ బాబు, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నదే డ్రీమ్ గా ఉందనేటువంటిది కూడా ఆయన అభిప్రాయం చెప్పుకొచ్చారు. హైదరాబాద్ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇవాళ ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వమే సహాయం చేసిందని కూడా చెప్పుకొచ్చారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ ప్రస్తుతానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉందనేటువంటిది సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇక త్రివిక్రమ్, డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. మరి చెన్నారెడ్డి అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందని, ప్రభుత్వం టాలీవుడ్ కు పూర్తిగా మద్దతుగా ఉంటుందని భరోసా ఇవ్వాలని కూడా సీఎం రిక్వెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై మేమందరం కూడా ఆవేదన వ్యక్తం చేశాం. ఒక మహిళ ప్రాణాలు పోవడం వల్ల ప్రభుత్వం సీరియస్ గా వెళ్ళింది కాబట్టి ఇటువంటి జరగకుండా చూసుకుంటామని చెప్పడంతో ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల అనంతరం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మరొక గంట పాటు ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.